మేడం ఇప్పుడు ఒక మహిళగా ఉన్నారు మీరు, కొంచెం వాస్తవాలు మాట్లాడదు. తప్పకుండా. హోంమంత్రి గారు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి పోలిస్తే మహిళ ఈ రోజున స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నారంటే అది మా గవర్నమెంట్లోనే. గత గవర్నమెంట్లో ఫోన్ మాట్లాడాలంటేనే భయంగా ఉండేది, స్వతంత్రం లేకుండేది, ఏ అగాయిత్యం ఏ సందులో ఏ జరుగుతున్నది భయం గుప్పిట్లో ఉండేది గత వైసీపీ గవర్నమెంట్ అనేది సాక్షాత్ హోంమంత్రి గారు చెప్తారు. మీరు ఎలా స్పందిస్తారు? నిజంగా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా స్వతంత్రంగా ఉన్నాము అనేది ఇప్పుడు హోంమంత్రి గారు చెప్తారు. ఏది వాస్తవం అంటారు మీరు? నిన్న మదనపల్లి సంఘటన తెలుస్తుందండి. 14 మంది కలిసి టీడీపీ కార్యకర్తలు మరి రాప్తాళ్ళలో ఒక పాపని రేప్ చేసినప్పుడు తెలుస్తుందండి వీళ్ళ భాగవతం. సుగాలి ప్రీతి కేసు డప్పు కొట్టుకున్నారు. ఈ రోజుకి ఏ న్యాయం చేయనటువంటి పరిస్థితి తెలుస్తూనే ఉంటుందండి ప్రజలకి. అంతేందుకు నిన్నగాక మొన్న అరవ శ్రీధర్ వారి కూటమి ఎమ్మెల్యే, రైల్వే కోడూరు, మరి ఆయన ఏం చేశాడు? ఏం యాక్షన్ తీసుకున్నావు? 3 మ్యాన్ కమిటీస్ అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి 3 మ్యాన్ కమిటీ చేసాము, వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. అసలు ఇదెక్కడి విచిత్రం అండి, నాకు అర్థం కాదు. అసలు విక్టిమ్ని పిలిపించి మేం కమిటీ వేస్తున్నామని ఆ అమ్మాయిని బెదిరించి మీ కమిటీ ముందు కూర్చోపెట్టుకోవడం ఏంటి? మీరేం లా కాదే, జడ్జి కాదు కదా, మీరు జడ్జిలు కాదే, అసలు న్యాయ వ్యవస్థ కాదు, చట్ట వ్యవస్థ కాదు. మీరు కమిటీ వేస్తే మీ ఎమ్మెల్యే చేశాడా చెయ్యలేదా అనేది మీరు ఇన్నర్లీ ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి కమిటీ అది. అంతేగాని విక్టిమ్ని తీసుకొని మీరు బెదిరించడం ఏంటి? అయినా అమ్మాయి ఏం తగ్గట్లేదే, నాకైతే 100% అన్యాయం జరిగింది, అతను నన్ను వాడుకుని వదిలేశాడు, నన్ను రేప్ చేశాడు, నా కుటుంబం నాశనం చేశాడు, 5 సార్లు నాకు కడుపు తీయించాడని ఆ ఆడపిల్ల బయటకు వచ్చి ఇప్పటిదాకా ఏం చేశానని మాట్లాడచ్చు. ఇప్పటిదాకా వాడు నమ్మించాడు కాబట్టి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు కాబట్టి మూసుకునుంది ఆ తల్లి, మౌనంగా భరించింది. నువ్వు ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు, నీతో అవసరం తీరిపోయిందన్న తర్వాత మహంకాళి కాక అమ్మలాగా ప్రేమిస్తుందా ఏంటి? అంటే ఇదే విషయాన్ని కూడా సంక్రాంతి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారని చెప్పింది ఆవిడ. ముఖ్యమంత్రికి చెప్పానని చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరిచానని చెప్పింది. కానీ మీరందరూ కలిసి ఏం చేశారు? అంతెందుకండి, 2 రోజుల క్రితం యూట్యూబ్లో మనం చాలా రీల్స్లో చూస్తున్నాం, ఒక తల్లి నా కూతుర్ని తీసుకెళ్ళిపోయారు, తిరుపతిలో తీసుకెళ్ళిపోయారు, నా కూతుర్ని కాపాడండి, వ్యభిచార కూపంలో ఉంది, బయటికి తీసుకొని రండి, దానికి జీవితాన్ని ప్రసాదించండి, నా దగ్గరికి పంపించకపోయినా పర్లా, దాన్ని బయటికి తీసుకొచ్చి పెళ్లి చేసి తను ఎక్కడైనా దూరంగా పంపించండి. నేను ఇక్కడికి కనకదుర్గమ్మ వారికి దండం పెట్టుకుని అసెంబ్లీ జరుగుతోంది, అందరూ ఇక్కడే ఉంటారని నేను వచ్చాను, ఆవిడ దగ్గరికి వెళ్తే నేను చూస్తాను చేస్తాను అంటోంది, కానీ వీసమెత్తి యాక్షన్ తీసుకోవట్లేదు అని. అసలు మీరు ఎంత బాగా పనిచేస్తున్నారో ఆ తల్లే చెప్పింది కదండి. ఇక ఏ లెక్కలో వైసీపీ గవర్నమెంట్లో బాగా జరగలేదు, ఇప్పుడు బాగా జరుగుతోందో నేను ఒకటే చెప్తాను సార్, నేను అదే చెప్తాను. వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి డమ్మీ హోమ్ మినిస్టర్ కాదు అనిత అనేది సాక్షాత్తు కూటమి చెప్పింది. ఏంటి వైసీపీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసేటువంటి హోంమంత్రి డమ్మీనా అంటే ఏం చెప్తారు మీరు? నేను ఒకటి చెప్తా, నువ్వు దళిత హోంమంత్రివే, మా వాళ్ళు దళిత హోంమంత్రులే, ఇద్దరూ కూడా. వాళ్ళిద్దరూ ఉండంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళకి న్యాయం చేయడానికి కానీ, నెక్స్ట్ వాళ్ళ కుటుంబాలని వెళ్ళి పరామర్శించటంలో కానీ, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయటంలో కానీ, ఈ విక్టిమ్స్ని ఆధారంగా చేసుకుని మరి నిందితుల్ని ఇన్ టైంలో క్యాచప్ చేయటంలో కానీ వాళ్ళు ఎప్పుడూ నిద్రావస్థలో లేరు. నువ్వు నిద్రావస్థలో ఉన్నావు, ఇదైతే వాస్తవం. అందుకే ఇప్పటి వరకు 17,000కి పైగా ఈ 18 నెలల కాలంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగితే ఏది అసలు పురోగతి ఏదండి? పలానా కేసులో 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అసెంబ్లీ అయినా ఆమెకదే, మీడియా అయినా ఆమెకదే. జగన్మోహన్ రెడ్డి గారిని నీలాపనిందలు వేయటానికే ముందుకు వస్తుంది తప్ప అసలు ఆమె ఒక డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ అని కానీ, ఆ డిపార్ట్మెంటు ఇటీవలే 36వ ర్యాంకింగ్కి పడిపోయిందని కానీ, ఒక్క అవార్డు కూడా ఈవిడ హయాంలో ఇంతవరకు రాలేదని కానీ ఆవిడకి చీమ కుట్టినట్టయినా ఉందా? మా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఎక్కడో ఒక దిశా సంఘటన జరిగితే ఆ దిశా సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదు అని దిశ యాప్ తెచ్చాడు, దిశ చట్టం తీసుకొచ్చాడు, దాన్ని పార్లమెంటుకు పంపించి, అఫ్కోర్స్ అది ఇప్పటికీ రన్నింగ్లో ఉన్న మా ధర్మం మేము చేసాం, అసెంబ్లీలో మేము చట్టం చేసి పంపించాం. దిశ యాప్ అనేది పెద్ద బోగస్ అనేది సాక్షాత్తు హోంమంత్రి గారు చెప్పారు, మంత్రి లోకేష్ గారు కూడా చెప్పారు. అవునా? పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ కూడా పెద్ద వర్క్ ఏం లేదు, ఇప్పుడు శ్రీశక్తి తీసుకొచ్చని చెప్తున్నారు. అవునా? అలాగా వాళ్ళు పేర్లు మార్చేసుకున్నంత మాత్రాన 1,43,00,000 మంది
దిశ యాప్ని Download డౌన్లోడ్ చేసుకున్నారు. సేమ్ ఫిగర్ శక్తి యాప్ అని చెప్తుందా? అది సేమ్ ఫిగర్ చెప్తుంది. ఒక్క అక్షరం కూడా, ఒక్క అంకె కూడా ఒక తప్పు person కూడా. లేకుండా చేసేసుకున్నారని చెప్తుంది. నాకు తెలిసి మరి ఇప్పటి వరకు కూడా మా దానిలో, నా టైంలో మా వార్డులో కూడా ప్రతి చోట, ప్రతి కాలేజ్కి వెళ్ళి ఆ దిశ యాప్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ప్రతి కాలేజ్కి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధిగా మరి మా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి ఆ పిల్లలతో, ఈవెన్ మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి నాన్న, ఇది మనకి ఇదవుతుంది. జస్ట్ మీరు దాన్ని వాళ్ళు అంటే యూజ్ చేసేటటువంటి టైం లేకపోయినా జస్ట్ 3 times ఇలా షేక్ చేయడంతోనే మీకు వచ్చేస్తారు ఖచ్చితంగా. మీ లొకేషన్ అనేది కంట్రోల్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఖచ్చితంగా పోలీసులు సరౌండింగ్ ఏరియాలో ఉన్న స్టేషన్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అని చెప్పని మేము సందు చెప్పాం. అవే మాటలు ఇప్పుడు తిప్పి ఒకప్పుడు ఎక్కిరిచ్చి ఇప్పుడు వీళ్ళు అవే మాటలు చెప్పుకుంటూ మేము స్త్రీశక్తి చేసేస్తున్నామంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు సార్. TV5 ఒకసారి ఇదేదో తప్పు అని చెప్పడానికి అని ప్రయత్నం చేస్తే అక్కడ కాలేజీ గర్ల్స్ టెస్ట్ చేశారు సార్. 5 minutesలో వచ్చారు పోలీసులు. 5 minutes. అది దిశ యాప్ అంటే. ఆ దిశ యాప్ వల్ల మీరు నమ్మరు సార్, అది రిపోర్ట్స్ కూడా మనకుంటే మనం డేటాగా మనం ఈ సమాచార హక్కు చట్టం కింద మనం గనక పెడితే కూడా మనకి వస్తుంది, మనకి పోలీస్ శాఖకి. లిటరల్లీ ఈ దిశ యాప్ వల్ల ఆ టైంలో 1000-1500 ఘోరాలు జరగకుండా మనం ఆపగలిగాం మనం ఆ టైంలో కదా ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగింది. ఆ టైంలో కదా విచ్చలవిడితనం అనేది కంట్రోల్ అయ్యింది. పోలీసు వారందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేసింది ఆ టైంలోనే కదా. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉన్నారు. ఇప్పుడు మీ భజన చేయడానికే పాపం వాళ్ళ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళు పైకి చెప్పుకోలేక వాళ్ళ పని వాళ్ళు మీరు చెప్పినట్టుగా చేసుకోవటానికి, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవటానికే వాళ్ళ సమయం సరిపోతుంది. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం తిరుమల కల్తీ లడ్డు విషయం. కల్తీ జరిగింది అనేది కూటమి ప్రభుత్వం చెప్పింది. సిట్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా కల్తీ జరిగింది అనేది సాక్షాత్తు సీఎం గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి మోకాళ్ళు వేసి క్షమాపణ చెప్పాలని చెప్తారు. అసలు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు. ఏం చెప్తారు దాని గురించి, కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించి? అమిత్ షా పచ్చి తిట్లు తిట్టేటప్పటికీ యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పాపం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా జాలేస్తుంది. మొన్ననే చూసాం మనం జోగి రమేష్ గారిని మరి కలవటానికి వచ్చిన టైంలో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత చక్కగా ఆలీబాబా 9 దొంగలు అన్నట్టుగా కూర్చున్నారు ప్రెస్ మీట్లో. ఒక్కళ్ళ మొహంలో కూడా జడా శ్రావణ్ కుమార్ గారు అన్నట్టుగా రక్తం చుక్క లేదు. పాపం చాలా చక్కగా కూర్చున్నారు. అందరూ ఈ టైప్లోనే కూర్చున్నారు తప్ప అసలు మీడియాని ఫేస్ చేయడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోలేదు. అసలు భగవంతుడి ప్రసాదం, ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంతోమంది హైందవ భక్తుల మనోభావాలు, వేటిని కూడా బేరీజ్ వేసుకోకుండా కేవలం తన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునేటటువంటి నేపథ్యంలో భగవంతుణ్ణి కూడా రాజకీయంలోకి లాగి అడ్డదిడ్డాలుగా వాడుకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. కల్తీ జరిగిందని అసలు మేము ఎందుకు చెప్తాం సార్? సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే సిబిఐ ఏదైతే సిట్ చేశారో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉంది అనేది కూటమి ప్రభుత్వం చెప్పుద్ది. ఒక్క మాట చెప్తున్నాను సార్, సిట్ ఏమని ఇచ్చింది 44వ పేజ్లో? అక్కడ జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ప్రసాదంలో కలవలేదు. ఆ నెయ్యిలో ఏవో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పింది. దానికి అంతరార్థం ఈయన గారు ఏం చెప్పారు? హార్పిక్లో వాడేవని చెప్పారు. బాత్రూములు కడిగే. ఎంత దారుణం అండి నిజంగా.